వెల్కమ్ టు టిఎన్ఎస్ న్యూస్. గత సర్పంచ్ ఎలక్షన్లలో చూసుకున్నట్టయితే ఓడిపోయిన అభ్యర్థి కొన్ని వీడియోలలో చూసినాం. ఒక అభ్యర్థి సర్పంచ్ వేసి లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను, చీరలు వంచిన, మందు వంచిన, మాంసం వంచిన, మీ ఓటుకు డబ్బులు ఇచ్చిన, మీరు నన్ను ఓడగొట్టిర్రు అని ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక దేవుడి ఫోటో తీసుకుపోయి ఇంటింటికి ఓటర్లు ఇంటింటికి ప్రతి ఇంటికి తిరుక్కుంటా ఈ దేవుడి మీద ఒట్టో చెప్పు, నువ్వు నాకు ఓటు వేసినావా, నువ్వు ఓటు వేయకపోతే నేను ఓడిపోయినా, నువ్వు ఓటు వేయలే, నేను నీ ఇంట్లో 10 ఓట్లు ఉంటే 10 ఓట్లకు పైసలు ఇచ్చినా, చీరలు వంచినా, వెండి ఇచ్చినా, ఇంకా మంది ఇచ్చినా, మాంసం ఇచ్చినా, ఇవన్నీ వంచినా, ప్రతిరోజు మందు పంపించినా, మీరు నన్ను మోసం చేసిర్రు అనేది ఒక వీడియో పెద్ద వైరల్ అయిపోయింది. అన్ని న్యూస్ ఛానళ్లలో, పేపర్లలో, సోషల్ మీడియాలో బాగా వచ్చింది అది. అదే తంతు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్ లో కూడా జరిగింది. అది ఎక్కడ జరిగిందో చూద్దాం ఒకసారి. ఓటమి పాలయ్యాం, మా డబ్బులు చీరలు తిరిగి ఇవ్వండి. మూడుచింతలపల్లిలో ఓ జాతీయ పార్టీ అభ్యర్థి డిమాండ్, తిరిగి ఇచ్చేది లేదంటున్న ఓటర్స్. మీరు ఒక కౌన్సిలర్ గా నిలబడ్డప్పుడు మీరు గెలుస్తారు అనే ఓపుతోటి నిలబడుతుండొచ్చు, కానీ మీరు ఒక్కరే పోటీ చేయలే కదా. ఖచ్చితంగా గెలుస్తామనడానికి మీతో పాటు 3, 4, 5 నిలబడతారు కదా. అందులో ఎవరు గెలుస్తారో తెలియదు కదా. మీరు ఓటర్లను బలి పశువులు చేసింది మీరు కాదా? అదే నిలబడ్డ ఏ క్యాండిడేట్ కూడా ఎవరికి డబ్బు ఇవ్వకుండా ఎవరో ఒకరైతే గెలుస్తారు కదా. మీరు ₹1 కోటి ఖర్చు పెట్టినా ఒక క్యాండిడేట్ గెలుస్తాడు. ప్రతి ఒక్కరు ఎవరు ₹1 కూడా ఓటుకి ఇవ్వకపోయినా ఎవరైతే ఒకరు గెలుస్తారు కదా. వాళ్ళు ఓటర్స్ మీ ఇంటికి వచ్చి నాకు డబ్బులు ఇయ్యి, నాకు చీరలు ఇయ్యి, నాకు మంది ఇయ్యి, నాకు మాంసం ఇయ్యి అని వాళ్ళు అడుగుతలేరు కదా. అది మీ తప్పు. వాళ్ళు మిమ్మల్ని రమ్మని మీరు నిలబడయ్యా, నువ్వు నాకు డబ్బులు ఇయ్యా అని వాళ్ళు అడుగుతలేరు కదా. ఓటర్ను కొంచెమైనా ఆలోచించాలి. మనము ప్రజాస్వామ్యంను, మన ప్రజలను ఏ దారిలో తీసుకుపోతున్నాము? నిలబడ్డ అభ్యర్థులే కదా. దీనికి ఒక డబ్బులు వంచితేనే మనం గెలుస్తామని ఒక ఆనవాయితీ లాగా తీసుకుపోతున్నారు. దీన్ని చీరలు డబ్బులు తీసుకున్నారు కానీ మాకు ఓటు వేయలేదు, మేము ఎన్నికల్లో ఓడిపోయాం, ఇచ్చే డబ్బులు తిరిగి ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మున్సిపాలిటీలోని 12వ వార్డులో పోటీ చేసి ఓటై పాలైన ఓ జాతీయ పార్టీ అభ్యర్థి కుటుంబ సభ్యులు ఇంటింటికి తిరిగి మీరు మాకు ఓటు వేశారా, లేదంటే మేము పంచిన డబ్బులు చీరలు ఇవ్వాలని కోరుతున్నారు. మేము పంచిన డబ్బులు చీరలకు రావాల్సిన ఓట్లు మాత్రం పొందా కుదరటం లేదని తెలుసుకున్న వారంతా ఓట్లేసి ప్రత్యర్థి పార్టీకి ఒక ఇంట్లో నుంచి 4 ఓట్లు వస్తే మాకు 1 కూడా వేయలేదని అభ్యర్థి కుటుంబ సభ్యులు ఆపోతున్నారు. ఇప్పుడు మీరు గెలుస్తామని నిలబడ్డారు. ఒక్కొక్క ఓటుకు 2000, 3000, 5000 ఇచ్చారు. అంటే ఉదాహరణకు ఒక వార్డులో 1500 ఓట్లు ఉంటే అందులో డెత్ అయిన ఓట్లు, కొన్ని మనకు పడని ఓట్లు, అవి లెక్క వేసుకొని ఒక 1200, 13 ఓట్లకు మీరు వంచారు. అందరు అవే 1200, 13 ఓట్లకే కదా ప్రతి అభ్యర్థి వంచేది. మీకు ఇచ్చేటప్పుడు ఇంత తెలివి అనేది ఉండదా? మనందరము ఇప్పుడు నేను ఏదో కౌన్సిలర్ అయ్యి నేను సాధించాలి, నేను సర్పంచ్ అయి సాధించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. గ్రామాన్ని అభివృద్ధి చేయాలని సర్పంచులకు, నా మున్సిపాలిటీని, నా వార్డును అభివృద్ధి చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది మంచిదే. కానీ మీరు ఓట్లు డబ్బుతో కొనుక్కొని దాన్ని బాగు చేద్దాం అనేది తప్పు. ప్రజలదేందండి, వాళ్ళు కూలికి పోతే 200, 300 వస్తాయి. వాళ్ళకి ఏం పని లేదు. ఎలక్షన్స్ వచ్చిందంటే ఎలక్షన్స్ అంటే ఒక పండుగలాగా తయారు చేసింది నిలబడ్డ అభ్యర్థులే కదా. ఎలక్షన్స్ రాగానే అమ్మ మీకు రోజుకు 300 ఇస్తాం, మాకు ప్రచారం చేయండి, మీకు సాయంత్రం మంది ఇస్తాం, బిర్యానీ నిలబెడతాం అని యువతం చెడగొట్టేది మీరు కాదా. ప్రధాన పార్టీలు అవి ఆనవాదిగా తీసుకొస్తున్నాయి. ఓటుకు నోటు తీసుకొచ్చి మొత్తం చెడగొడుతున్నాయి. ఈ వ్యవస్థ మొత్తం సర్వనాశనం అయిపోతుంది. వాళ్ళు ఏమంటున్నారు అంటే, చూడండి ఓటర్లు సీరియస్ అవుతున్నారట. అసలు మిమ్మల్ని డబ్బులు చీరలు ఎవరు అడిగారు, మేము ఇవ్వమని మీ దగ్గరకు వచ్చామా అంటూ కొందరు ఓటర్లు నిలదీస్తున్నారు. అయినా మీకు పార్టీ నుంచి ఫండ్ వస్తే పంపిణీ చేశారు, ఆ డబ్బులు మీ సంతవా, తిరిగి ఎందుకు అడుగుతున్నారు? ఎన్నికల్లో ఓట్ల కోసం డబ్బులు పంచడమే తప్పు, అలాంటిది ఓటమి చెందితే తిరిగి డబ్బులు చీరలు ఇవ్వమని అడుగుతారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు. వాస్తవమే కదా. ప్రజలు వచ్చి నీ దగ్గరకు వచ్చి అయ్యా నీకు ఓటేస్తా, నాకు డబ్బులు ఇయ్యి, నాకు చీరలు ఇయ్యి, వాళ్ళు నీ దగ్గర రాలే కదా, నువ్వు నిలబడమని చెప్పలే కదా. నువ్వు నిలబడాలనుకున్నప్పుడు ఇవన్నీ సర్వసహజం. గెలవడం ఓటము అనేది సహజం. ఇది గెలిస్తే గెలుస్తా, ఓడిపోతా నీ డబ్బులు పెట్టినా అని అప్పుడు అనుకునే నువ్వు ఫిక్స్ అయి రావాలి. ఆ డబ్బులు వంచడం ఎందుకండి? వాళ్ళు అన్నదాంట్లో తప్పేముంది? నువ్వే ఇంటింటికి పోతున్నావు, డబ్బులు వాస్తున్నావు, నన్ను గెలిపేమని కాలు మొక్కుతున్నావు, దండం పెడుతున్నావు, గదవ పట్టుకుంటున్నావు, బతిలాడుతున్నావు. చిన్న పెద్ద అందరు వయసు కంటే నీకంటే చిన్నోళ్ళ కాలు మొక్కుతున్నావు. దేనికోసం?
నేను రాజకీయం ఇన్ని కోట్లు పెట్టి ఇన్ని లక్షలు పెట్టి నేను గెలిచి ఇంత డబ్బు సంపాదించుకుందామనే కదా నువ్వు ఖర్చు పెట్టేది. ఫస్ట్ ఓటర్ మహాశేషులారా మీరు కూడా ఆలోచించండి. వాళ్ళు డబ్బులు ఇచ్చి మిమ్మల్ని కొనుక్కుంటారు, ఒక అంగట్లో పశువులాగా కంటే హీనంగా చూస్తున్నారు. ఇంకెప్పుడు అర్థం చేసుకుంటారండి మీరు? ఓటర్స్ కూడా మేము ఈ పలాని వ్యక్తికి వేద్దామని గతంలో ఒక 2-3 అభ్యర్థులు నిలబడితే అప్పుడు ఫస్ట్ చెప్పుకునేటోళ్ళు ఈ పలాని వ్యక్తికి నేను మాట ఇచ్చిన, దయచేసి నన్ను బదనాం చేయకు, నా ఇంటికి రాకయ్యా, నేను అతనికే ఓటేస్తా అని చెప్పుకునేటోళ్ళు. అప్పుడు ఈ తాగుడు, ఈ జల్సాలు, ఈ మాంసము, ఈ చీరలు ఇవన్నీ లేకుండే అప్పుడే బాగుండే ఎలక్షన్స్. అప్పుడు ఎలాంటి రూపాయి తీసుకోకుండా గెలిపించారు కాబట్టి ఏ సమస్య నిలదీసి అడిగిరు. అప్పుడు ఈ ఓటర్స్ కూడా మీరు డబ్బుకు అమ్ముడు పోతురు, మందుకు అమ్ముడు పోతురు, కానీ మీకు నిలదీసే హక్కు లేదు. అది గమనించాలి. 50 నుంచి 60 లక్షలు 30 లక్షలు ఇట్లా పెట్టుకున్న వ్యక్తులు మీకు ఎట్లా పనిచేస్తారు అనుకోని మీరు డబ్బులు తీసుకుంటారు. ఇక నుంచి అయినా నెక్స్ట్ వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు అయినా నిజాయితీ పనులు చూడండి. టికెట్లు ఇచ్చే వాళ్ళు కూడా నిజాయితీ పనులకే టికెట్లు ఇవ్వండి, జనాలలో ఉండే వాళ్ళకే టికెట్లు ఇవ్వండి. నాయకులది ఆ తప్పు ఉన్నది, నిలబడ్డ అభ్యర్థులు పైసల మంచి ఈ తప్పు. డబ్బులు తీసుకొని ఒక బానిసలాగా ఏం పని చేయకు, ఊర్లో ఎలాంటి పని చేయకుండా అడగడం లేదు. ఇకనైనా అక్కడ నాయకులు ఎవరికి టికెట్ ఇవ్వాలని మీరు ఆలోచించండి. అభ్యర్థులారా మేము డబ్బులు కాదు అభివృద్ధి చేద్దామని మీరు చెప్పుకోండి. ప్రజలారా మేము డబ్బులకు అమ్ముడు పోము, మేము కుక్కలం కాదు, గొర్రెలం కాదు, మనుషులం కాదు, పశువులం కాదు అని చెప్పి మేము అమ్ముడు పోము. మాకు ఏదైనా పని చేసాను ఉంటే మేము నిలదీసి అడుగుతాం, మాకు పని చేయించుకుంటాం, మీకు ఫ్రీ ఓటేస్తామని ముందుకు రండి. ఈ వ్యవస్థ మారుతుంది. డెవలప్మెంట్ చేయాలనుకున్న వ్యక్తి డబ్బు లేనోడు రాజకీయంలోకి వస్తాడు, యువత రాజకీయంలోకి వస్తుంది. అప్పుడు ఒక ఊరు బాగుపడుతుంది, ఒక మండలం బాగుపడుతుంది, ఒక జిల్లా బాగుపడుతుంది, ఒక రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రంతో పాటు దేశం కూడా బాగుపడుతుంది. ఆలోచించండి ఒకసారి.